ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొత్త సంవత్సరం అంటే ఉగాది కాదండి, ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుంచి 2026 సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు మారుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను కొంచెం న్యూ ఇయర్ నుంచి అడగండి అంటే నేను చాలామందికి లేదండి మనది ఆంగ్ల సంవత్సరం కాదు ఉగాదే చూసుకోవాలంటే, లేదు సార్ మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాల్సినటువంటివి జనవరి నుంచి చేసుకుంటాం కాబట్టి మీకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ గ్రహాలు మారడం మూలంగా ఎటువంటి విషయాల్లో మేము జాగ్రత్త పడాలి, ఎటువంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేయడం మూలంగా నేను ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం అసలు ఏ ఏ గ్రహాలు మేజర్ ప్లానెట్స్ మెయిన్గా మనకు రోల్ ప్లే చేస్తూ ఉంటాయి లైఫ్లో రోల్ అనేటువంటిది. శని భగవానుడు ఇక్కడ ఏంటంటే 27 జూలై 27 జూలై నుంచి ఈ నెల వక్రత్యాగం అయిపోతుంది. అంటే వక్రగతి పోతుంది, స్ట్రైట్ అయిపోతాడు, 1 డిగ్రీలో ఉంటాడు 27 జూలైకి. సో అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్ వృశ్చికం వారికి కనుక చూసుకుంటే 2026 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితి కనుక చూసుకుంటే 4లో రాహు ఉంటున్నాడు. ఈ 4లో రాహు అనేటువంటిది ఎంతైనా కానీ మీరు విదేశాల్లో అక్కడ సెటిల్ అవ్వడానికి, గ్రీన్ కార్డు హోల్డర్స్ అవ్వడానికి ఉపయోగిస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మాత్రం ఈ సంవత్సరం చాలా కేర్గా ఉండవలసింది. విదేశాల్లో ప్రాపర్టీస్ తీసుకునే వారికి ఇబ్బంది లేదు, కానీ ఇండియాలో ఉంటూ కొన్నిసార్లు మనం తెలియకుండానే కొన్ని పర్మిషన్స్ లేని ప్రదేశాలు, లేకపోతే కొంత ఇప్పుడు ఈ మధ్య మనకు హైడ్రా అని వస్తుంది, అది వాటర్ ప్లేస్ అయితే మనం తీసేసుకున్నాక వాటర్ వెళ్తుంది, ఇక్కడ మీకు పని చేయదు, పర్మిషన్ ఇవ్వని అంటూ ఉంటాం. అటువంటివి ఏదైనా చీటింగ్ జరగడం ఇటువంటివి ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా కేర్గా ఉండండి. రాహు 4లో ఉన్నందుకు. ఇక రాహు మీకు 25 నవంబర్ నుంచి 3లోకి వస్తే పరాక్రమ యోగము, ఏదైనా సాధించే శక్తిని ఇస్తాడు. ఈ ఒక్క విషయం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కానీ కొంతమందికి ఏంటంటే ఏమంటే లేదండి మేము ఆల్రెడీ తీసేసుకున్నాం, ఏమిటి అంటే ఖచ్చితంగా దుర్గా నామాన్ని స్మరించండి, తద్వారా మీకు ఇబ్బంది అనేది తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. విద్యార్థులకి విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కూడా అనుకూలిస్తాడు 4లో ఉండేటువంటి రాహు. అలాగే దశమంలో కేతు ఉన్నందుకు కాస్త 25 నవంబర్ 2026 వరకు ఉద్యోగంలో ఎదుగుదలని ఇస్తాడు సింహరాశిలో ఉన్నందుకు. కానీ ఉద్యోగంలో తెలియని చికాకు, స్ట్రెస్ ఇవి కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ ధనాధిపతి 2వ స్థానాధిపతి అయినటువంటి గురువు ధనస్థానం మీద దృష్టి ఉంది. కాబట్టి ఇక్కడ 2 జూన్ వరకు, ఎందుకంటే ఈ గురువు వక్రించి వెనక్కి వచ్చి మళ్ళీ స్ట్రైట్ అవుతున్నాడు, అష్టమంలో ఉంటున్నాడు. చాలామంది ఏంటంటే అమ్మో అష్టమ గురువు అనుకుంటారు, కాదు, అష్టమంలో ఉండే గురువు తాను ధనస్సుని చూస్తున్నాడు. అంటే ఖచ్చితంగా ధనస్థానాన్ని చూస్తున్నప్పుడు ధన అభివృద్ధిని ఇచ్చి తీరుతాడు, ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. సో డోంట్ వరీ. కాకపోతే మరి జూన్ 2వ తేదీ నుంచి కర్కాటకంలో ఎగ్జాల్టెడ్ హౌస్ వస్తున్నాడు కదంటే లగ్నాన్ని చూస్తాడు. లగ్నాన్ని చూసినప్పుడు ఏం చేస్తాడంటే ఇక్కడ సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అక్కడ ఎలాగో మీకు చూడండి, పంచమంలో ఉండే శని కూడా 25 జూలైకి వక్రిస్తున్నాడు. అంటే శని వక్రగతి జరగడము, గురువు దృష్టి పంచమం మీద లగ్నం మీద జరిగినప్పుడు, లగ్న పంచమాలు ఎప్పుడైనా కానీ మీకు స్ట్రాంగ్ అయినప్పుడు మీకు మంచి ఆలోచన విధానాన్ని, సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలించడం, అంటే కొంతమంది IVFతో ప్రయత్నం చేస్తూ ఉంటారు, అటువంటి విషయాల్లో ప్రయత్నం జరగడము ఇవి జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మరి ఈ 9వ స్థానంలోకి కేతు ఎంటర్ అవుతాడు ఎప్పుడు 25 నవంబర్ నుంచి. అప్పుడు మాత్రం కొంచెం పుణ్యక్షేత్ర దర్శనాలు, అక్కడి నుంచి 1 సంవత్సరంన్నర పాటు పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొద్దిగా చూసుకోవాలి. ఇటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. అయితే మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన మాత్రం ఎక్కువగా దత్తాత్రేయుని ఎక్కువ ఆరాధించండి, కాలభైరవ అష్టకం చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఓం
ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొత్త సంవత్సరం అంటే ఉగాది కాదండి, ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుంచి 2026 సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు మారుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను కొంచెం న్యూ ఇయర్ నుంచి అడగండి అంటే నేను చాలామందికి లేదంటే మనది ఆంగ్ల సంవత్సరం కాదు ఉగాదే చూసుకోవాలంటే, లేదు సార్ మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాల్సినటువంటివి జనవరి నుంచి చేసుకుంటాం కాబట్టి మీకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ గ్రహాలు మారడం మూలంగా ఎటువంటి విషయాల్లో మేము జాగ్రత్త పడాలి, ఎటువంటి విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేయడం మూలంగా నేను ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం అసలు ఏ ఏ గ్రహాలు మేజర్ ప్లానెట్స్ మెయిన్గా మనకి రోల్ ప్లే చేస్తూ ఉంటాయి, లైఫ్లో రోల్ అనేటువంటిది. శని భగవానుడు ఇక్కడ ఏంటంటే 27 జూలై 27 జూలై నుంచి ఈ నెల వక్రత్యాగం అయిపోతుంది. అంటే వక్రగతి పోతుంది, స్ట్రైట్ అయిపోతాడు. 1 డిగ్రీలో ఉంటాడు 27 జూలైకి. సో అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్